హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ వ్లాగ్స్. సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ షెడ్యూల్స్ పాలిటీలో ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మనం వచ్చేసి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కాకుండా ఇంపార్టెంట్ ఏమున్నాయి, సో మనకు మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఏ అమెండ్మెంట్ ఉన్నాయి, అండ్ మనకు షెడ్యూల్స్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, తర్వాత ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ షెడ్యూల్ యాడ్ చేసిరు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఫస్ట్ మనం అమెండ్మెంట్స్ చూసుకుందామండి. అమెండ్మెంట్స్ ఏంటంటే రీసెంట్ నుంచి ఫస్ట్ అమెండ్మెంట్ వరకు మనం ఫస్ట్ రీసెంట్గా కొన్ని చూసుకుందాం, 6 or 7 రీసెంట్ అమెండ్మెంట్స్. ఆ తర్వాత ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు రీసెంట్ అమెండ్మెంట్ వచ్చేసి 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. ఇది ఇంకా అంటే బిల్లు పాస్ అయింది, అప్రూవల్ అనేది 2026 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా 2029లో, అప్పుడు అప్రూవల్ అనేది తెలుస్తుంది ఎవరెవరికి ఉమెన్ రిజర్వేషన్ 1/3 ఉన్నది కదా. సో దాని గురించి 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ ఏంటనేది 106 2023లో బిల్ పాస్ అయింది. సో మనకు లోక్సభలో 545 అదే అంటే 543 ఆంగ్లో ఇండియన్స్ తీసేసారు కదా. 543లో ఉమెన్ రిజర్వేషన్ ఎంత అంటే ప్రతి స్టేట్లో ఎంపీ సీట్స్ ఉంటాయి కదా లోక్సభలో, వాళ్ళకి 1/3 అనేది రిజర్వేషన్ ఇవ్వాలి ఉమెన్కి. అండ్ అలాగే స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, స్టేట్ అసెంబ్లీలో, అందులో కూడా 1/3 ఇవ్వాలన్నమాట. ఓకేనా? మనకు 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది అందుకోసం ఇంపార్టెంట్ అయింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. ఇందులో వచ్చేసి మనకు ఆర్టికల్స్ కొన్ని మళ్ళీ యాడ్ చేసిరు. ఆర్టికల్ 300 ఏంటంటే లోక్సభలో సీట్ రిజర్వేషన్, అండ్ ఆర్టికల్ 332 ఏందనేది రాష్ట్రసభలో, అది రాష్ట్ర ఎమ్మెల్యే ఉంటాయి కదా రాష్ట్ర అసెంబ్లీలో, దానికి సంబంధించిన ఆర్టికల్ 332 అనేది ఉమెన్ రిజర్వేషన్ కోసం ఇచ్చారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనకు 105 ఏంటంటే ఇది జస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది, పక్కా ఇంపార్టెంట్ అని చెప్పలేము, బట్ చూసుకోండి ఒకసారి. 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2021లో బిల్ పాస్ అయింది, అమెండ్మెంట్ చేశారు. దేనికోసం అంటే స్పెషల్ ప్రోగ్రామ్ అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. దీనిలో ప్రతి ఒక్కరు వస్తారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారు కదా, అందులో మళ్ళీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిలో 2 lakhs ఎంత ఉంటుంది ఈబీసీ. సో దీని కిందికి వచ్చే ఏ పర్సన్స్ అయితే ఉంటారో అండ్ ఏ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళ కోసం 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది చేశారు. సో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే, అండ్ లోక్సభ స్టేట్ అసెంబ్లీ ఉన్నాయి కదా, ఇందులో ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి 10% సీట్స్ కన్ఫామ్గా 10% సీట్స్ ఉండాలి. సో ఇది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎప్పుడు 2024లో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇది 2030 వరకు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత 10% పెంచొచ్చా తగ్గించొచ్చా అనేది ఆ తర్వాత ఉంటుంది అనమాట. సో 331, 333 ఆంగ్లో ఇండియన్స్, ఇది లోక్సభలో 2 స్థానాలు అండ్ స్టేట్ అసెంబ్లీలో 1 స్థానం ఉండేది, దీన్ని తీసేసినాం. 331 అనేదేమో లోక్సభ, 333 అనేదేమో స్టేట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి. సో 103 వచ్చేసి యువర్ రిజర్వేషన్ కాకుండా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ 3 కాకుండా ఎవరైతే 8 lakhs బిలో ఉంటారో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. అంటే 5 acres ల్యాండ్ ఉండొద్దు. సో సిటీ టౌన్లలో 100 గజాల కంటే ఎక్కువ భూమి ఉండదని ఇట్లా ఉన్న వాళ్ళకి ఏం చేసినంటే ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చారు 10%. ఇది కూడా రిజర్వేషన్లో. ఓకేనా? బీసీకి ఎంత 27 కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 ఒకరికి 15 ఒకరికి ఉంది కదా ఇట్లా. ఇది ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇగో 15 ఆర్టికల్ 15 క్లాస్ 6, ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకేనా? అండ్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్, వాటికి కూడా 16th క్లాస్ 6 వచ్చేసి 10% రిజర్వేషన్. ఇది 103rd అమెండ్మెంటు.
మనకు వచ్చేసి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి అనేది చూద్దాము. ఇది 102 వచ్చేసి ఓబీసీ అండి. ఓబీసీ ఏం చేశారంటే చట్టపరమైన విధంగా 2018లో ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఓబీసీ కేటగిరీ అనేది 2018లో పార్లమెంట్ బిల్ ద్వారా యాక్ట్ చేసేసారు. ఓబీసీ యాక్ట్ అనేది ఇది మనకి ఎందులో వస్తుంది, 338Bలో వస్తుంది. 338 ఏమో ఎస్సీ వాళ్ళకి, 338 ఎస్సీ, 338A వచ్చేసి ఎస్టీ వారికి, అండ్ 338B వచ్చేసి ఓబీసీ అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న చూడండి ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతి కమిషన్. ఓకేనా, ఈ ఆర్టికల్స్ ఇవేం అడగడండి, ఓన్లీ మనకు అడిగేది 338B అండ్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి అన్నది అడుగుతాడు. మనది ఓబీసీ రిజర్వేషన్ గురించి అండ్ 2018లో అప్రూవ్ అయింది మనం. ఓకేనా, 102 అయిపోయింది కదా. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే జిఎస్టీ మనకు అన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట, అన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది మనకు ఇంపార్టెంట్. 2016లో వచ్చింది, బట్ బిల్ పాస్ అయింది 2017 జూలై 1. సో ఇది ఇంపార్టెంట్ అండి. బిల్ పాస్ అయింది అడిగాడు. మనకి అమెండ్మెంట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, జిఎస్టీ అనేది 2017లో అమల్లోకి వచ్చింది. ఈ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ జిఎస్టీ ఆర్టికల్ ఏంది, 279A. ఓకేనా, ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A, ఇది ఇంపార్టెంట్. మనకు గ్రూప్స్లో క్వశ్చన్ అడిగింది, ఏమని అడిగినంటే జిఎస్టీ అన్నాడు, జిఎస్టీ అని ఆర్టికల్ అడిగాడు. ఆర్టికల్ ఏమన్నాడు, 169A అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్లో మనకు ఏంది 279A. ఓకేనా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకంటే సిమిలర్గా 69, 79 కదా. సో 179A అని కూడా అడగవచ్చు. 79, 79 మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకుని 279A. ఇది ఎప్పుడు 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, బట్ అమల్లోకి వచ్చింది 1 జూలై 2017. ఓకేనా, 101 అయిపోయింది. 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 100 అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రౌండ్ ఫిగర్ కదా. 100 వచ్చేసి ఏంటంటే 2015లో మనకు బిల్ పాస్ అయింది, చట్టం చేసి 2015లోనే 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్లో కొన్ని బార్డర్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇక్కడ బంగ్లాదేశ్, ఇది ఇండియా కదా. ఇట్లా తీసుకుంటే ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా కదా. కొన్ని ప్లేసెస్ ఏం చేశారంటే కొన్ని ప్లేసెస్ బంగ్లాదేశ్కి ఇచ్చేసి బంగ్లాదేశ్ ప్లేసెస్ ఇండియాకి వచ్చినాయి అనమాట. సో ఇది 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2015లో అంటారు. దేని గురించి అంటే ల్యాండ్ బౌండరీస్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్ ఇండియా అండ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకేనా, జస్ట్ ఇంత గుర్తుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదండి. మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏసీఎస్ ఫ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో పీడిఎఫ్ దొరుకుతుంది. ఓకేనా, 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేనికోసం అంటే 99 2014. ఇది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు కదా, సుప్రీంకోర్టు జడ్జెస్ ఏంటంటే అంతకుముందు కొలీజియం సిస్టమ్ ఉండే, అందులో ఇందులో ఏముంటారంటే సీనియర్ జడ్జెస్ అండ్ ఫైవ్ బెంచ్ టేబుల్ ఉంటుంది. వాళ్ళే ఎవరు నెక్స్ట్ సీజే అనేది వాళ్ళే ఫిక్స్ అవుతారు అనమాట. ఇందులో పార్లమెంట్ తలదూర్చడానికి అవకాశం లేదు. సో 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చేశారంటే, సో ఇలా ఉండొద్దు అనేసి న్యాయ వ్యవస్థలోకి పార్లమెంటు తలదూర్చింది అనమాట. అంటే ఎన్జేఏసీ అని, అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఇందులో మళ్ళీ ఏమైందంటే ఇది మళ్ళీ సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసేసిందండి. సుప్రీంకోర్టు క్రాస్ చేసేసి మాకు ఇదంతా ఏమొద్దు, మాకు 2014లో ఇదేం చేసిందంటే రాజ్యాంగబద్ధ విరుద్ధం అనేసి సుప్రీంకోర్టు కట్ చేసేసి మళ్ళీ కొలీజియం సిస్టమ్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఈ విధంగానే మనకు సిజిఐ అండ్ హైకోర్టు జడ్జెస్, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ అనేది వాళ్ళే నియమించుకుంటారు. ఇందులో ఎలాంటి వేరే అంటే ఇప్పుడు 3 ఉంటాయి కదా మనకు, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఇంకొకటి ఉంటాయి అన్నమాట. వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను. ఓకేనా, ఇందులో లెజిస్లేటివ్ అనేది జ్యుడిషియల్ దాంట్లో తలదూర్చొద్దు అనమాట. జ్యుడిషియల్ అనేది లెజిస్లేటివ్కి వెళ్ళడానికి వీలేదు. ఓకేనా, సో ఇది ఒకసారి చూసుకోండి, ఇది అడిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు డిస్ప్యూట్ కదా.
అడగడానికి అవకాశం ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో మరీ ఇన్డెప్త్గా మ్యాథ్స్ వచ్చే క్వశ్చన్స్ ఏమున్నాయి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా వీడియోలో ఎండింగ్లో చెప్తాను మీకు. సుప్రీంకోర్టు అనేది పార్ట్ 6 కిందకి వస్తుందండి. సెంట్రల్ కదా, పార్ట్ 6 124 ఆర్టికల్ నుంచి 133 సంథింగ్ వరకు ఉంటాయి. సో మనకి ఎక్కువ ఏమంటుంది 124 అడుగుతాడు. ఇందులో నియామకాలు అండ్ 124A వచ్చేసి వాళ్ళ ఏజెస్, వాళ్ళ శాలరీస్ ఇవన్నీ 124ABC అని ఉంటాయి. ఇన్డెప్త్ కాన్సెప్ట్ అవుతుంది మనకు. అమెండ్మెంట్స్ కాబట్టి అమెండ్మెంట్ 99th అమెండ్మెంట్ 2014, 2015లో మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసాయి కదా, చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 1951లో జరుగుతుంది. దేని గురించి? ల్యాండ్ రిఫార్మ్స్. మనకు దీనికి ఒక షెడ్యూల్ వచ్చిందండి, 9th షెడ్యూల్. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్, 14 లాంగ్వేజెస్ ఇంతే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత 9, 10, 11, 12 అనేది తర్వాత యాడ్ చేసారు. ఓకేనా. 9th షెడ్యూల్ మనకి ఇప్పుడు 9th ఇంపార్టెంట్ కదా. 9th షెడ్యూల్ 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా భూ సంస్కరణలు చేసేది. భూ సంస్కరణ దేని గురించి అంటే, రాజులు ఉన్నారు కదా, రాజులు అండ్ ఎవరికైతే ల్యాండ్ హోల్డర్స్ ఉంటారో, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకొని లేని వాళ్ళకు గవర్నమెంట్ మళ్ళీ ల్యాండ్ ఇచ్చింది. సో ఆ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. ఓకేనా. ఫస్ట్ అయిపోయింది కదా. 7th ఇది ఇంపార్టెంట్, 7th కూడా, ఎందుకంటే SRC స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 1956 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 1956లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడుతుంది అనమాట మనకు మద్రాసు నుంచి. ఓకేనా. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏమంటాడు, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేని గురించి అని అడుగుతాడు, అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకుముందుకు మనకి ఏముందంటే పార్ట్స్ ఉన్నాయి కదా, 22 పార్ట్స్ కదా. 22 పార్ట్స్లో 7th పార్ట్ దేని గురించి ఉందంటే అంతకుముందుకు మనకు ఇట్లా 29 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అని లేకుండా అండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఈ విధంగా ఉండే అనమాట. ఇందులోనే స్టేట్స్ ఉండేటివి, ఏలో, బిలో, సిలో, డిలో. డి అనేది దేనికంటే సపరేట్ హైదరాబాదు మనకు నిజాం పరిపాలన ఉన్నది కదా, డి సపరేట్ దాని గురించి ఉంటుంది. సో ఆ విధంగా స్టేట్స్ ఉన్నాయి. తర్వాత 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేసినారంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చేసి స్టేట్స్ అనేది 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్ అని తీసుకొచ్చారు అప్పుడు. ఓకేనా, క్లియర్ కదా. ఇంపార్టెంట్ ఇంతే అండి. 7th కాన్స్టిట్యూషన్ దేనికి, ఏ ఇయర్, దేని గురించి. ఓకేనా. ABCD రాష్ట్రాలు ఉండేవి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు, ఎన్ని ఏదాం అనుకోవాలంటే 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్ అనుకున్నాను అనుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే వేరుబారి కేసు ఉంది కదా, వేరుబారి కేసు ఇంపార్టెంట్ మనకు. సో ఇందులో 9th కాన్స్టిట్యూషన్ అమెండ్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూట్ అండి. దేనికి? ల్యాండ్. ఈ బెర్బర్ అనేది ఇండియాలో ఉంటుంది, లేదు పాకిస్తాన్లో ఉంటుందని వాళ్ళు. సో 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వాళ్ళకు బెర్బర్ అనేది పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసారు. ఓకేనా. ఇది దేనికి కిందకి వస్తుంది మనకు? ఫస్ట్ షెడ్యూల్, భారత భూభాగంలో. సో ఈ ఎప్పుడైతే మనకు ల్యాండ్ ఇష్యూస్ వస్తాయో అవన్నీ ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. ల్యాండ్ ఇష్యూస్ అంటే బార్డర్స్ అండి, బార్డర్ స్టేట్స్ అట్లా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ల్యాండ్ ఇష్యూస్ అంటే మనకు 9th షెడ్యూల్ ఉన్నది కదా, 9th షెడ్యూల్ ఏదైనా జస్ట్ భూ సంస్కరణలు ఉంటాయి అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి మనకు దాద్రా నగర్ హవేలీ ఉన్నది కదా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ రీసెంట్గా 2 కలిపి ఒకటి యూనియన్ టెరిటరీ చేసేసారు. సో అంతకుముందుకు ఏంటంటే 10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు, దాద్రా నగర్ హవేలీని మనలు యూటీగా తీసుకున్నారనమాట. అది అంతకుముందు ఎవరి పరిపాలన ఉన్నది, పాండిచేరి వాళ్ళ దగ్గర ఉన్నది. ఇది మన దాద్రా నగర్ హవేలీ అండ్ గోవా 1960లో ఆపరేషన్ మోడీగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు కదా, ఆ టైంలో ఆపరేషన్ విజయ్ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సక్సెస్ అయిందండి. ఆ విధంగా మనకు 1960లోనే గోవా అనేది మన చేతిలో, మన ఇండియా కంట్రోల్లోకి వచ్చేసింది. ఎప్పుడు ఇచ్చారంటే 1510లో విజయనగర్ ఎంపైర్ అన్నారు కదా, SKD
శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు పోర్చుగీస్ వాళ్ళకి లీజ్కి ఇచ్చింది అనమాట. అప్పటి నుంచి 1960 వరకు వాళ్ళ దగ్గర ఉన్న, ఆ తర్వాత మన ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది కూడా గోవా గురించి నెక్స్ట్ అమెండ్మెంట్ ఉంది, అది కూడా చెప్తాం మీకు. ఇక్కడ ఉన్న చూడండి 12th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. గోవా దామన్దేవి భారతదేశంలో విలీనం చేశారు అనమాట. 1960లో వస్తుంది, బట్ 61లో అమెండ్మెంట్ చేసి గోవాకి అనేది స్టేట్ హోదా ఇస్తారనమాట. సో స్టేట్ హోదా ఎప్పుడు వస్తుంది మనకు? 1985లో ఇస్తారండి. 32nd అమెండ్మెంట్ ఉంటుంది, ఓకేనా. 13th వచ్చేసి నాగాల్యాండ్కి స్పెషల్ పర్పస్ ఉంటుంది నాగాల్యాండ్ స్టేట్, ఎందుకంటే హిల్ ఏరియా కదా. హిల్ ఏరియా అండ్ ఇంకోటి ఏంటంటే 7 సిస్టర్స్లో నాగాల్యాండ్ ఒకటి, నార్త్ ఈస్ట్ అనమాట. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్ట్రెస్ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది నాగాల్యాండ్ దేని గురించి వస్తుంది? 378A వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 14th వచ్చేసి పాండిచేరి కూడా 239Aలో ఆర్టికల్ ఏ ఉంది కదా, 239 ఆర్టికల్ ఏ అనేది స్పెషల్గా మనకు తర్వాత 14th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 1962లో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 239 అనేది యాడ్ చేశారు. పాండిచేరి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పాండిచేరి కూడా స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట. సీఎం ఉంటాడు. పాండిచేరి అండ్ ఢిల్లీ మనకి ఇంపార్టెంట్ ఇందులో స్టేట్ యూనియన్ టెరిటరీస్లో, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ మనకు 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ మనకు అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి? 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత 6 యాడ్ చేసి టోటల్గా 22 వేశారు. ఇవేంటివి? రాజ్యాంగబద్ధమైన అంటే రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అనమాట. మన క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. అంతమందికి 6 ఉన్నాయి, తర్వాత 5 యాడ్ చేసి రీసెంట్గా. ఇవి కూడా మీకు చెప్తాను ఇప్పుడు, ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు అమెండ్మెంట్స్ కదా, అమెండ్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదర్ టాపిక్కి వెళ్దాము. మనకు 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1967. ఇందులో మనకి ఏం తీసుకొచ్చారు? సింధీ లాంగ్వేజ్ ఉన్నది కదా, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో చూస్తే మీకు అర్థమవుతుంది సింధీ లాంగ్వేజ్ అనేది. ఆ తర్వాత అప్పుడు 14+1 15 అయినాయి కదా. ఒక్క నిమిషం. ఇక్కడ 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేని గురించి, ఏ ఇయర్ అని అడుగుతాడు. 1967లో సింధీ లాంగ్వేజ్ యాడ్ చేశారు, 15th లాంగ్వేజ్ ఇది. సో నెక్స్ట్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 71 1992లోనే మనకు 4 లాంగ్వేజెస్ యాడ్ చేశారనమాట. ఇది 3 లాంగ్వేజెస్ అండి, కొంకణి, మణిపురి, నేపాల్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. KMN కొంకణి, మణిపురి, నేపాలి, ఓకేనా. ఇవి 3 యాడ్ చేసిన తర్వాత ఏంటంటే 18 కదా. నెక్స్ట్ మనకు ఇక్కడ మీకు ఈజీ ఉంటుందండి. మీకు ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన దేని గురించి అనేది, బట్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈ విధంగా. 21st సింధీ, 21st సింధీ లాంగ్వేజ్. 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీకు ఈజీగా ఉంటుందని లాంగ్వేజెస్ అన్నీ ఒకటే పేజీలో అరేంజ్ చేసిన. 71 ఏంది? కొంకణి, మణిపురి, నేపాలి. అండ్ 92 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంది? బోడో, డోగ్రి, BDMS. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు షార్ట్కట్ కావాలంటే 21st అనేది ఒకటి లాంగ్వేజ్ కాబట్టి మీకు గుర్తుంటుందండి 1967లో. అండ్ 71 వచ్చేసి 1992లో మనకు KNM కొంకణి, మణిపురి, కొంకణి, నేపాలి, మణిపూర్, ఓకేనా. లేకుంటే KMN గుర్తుపెట్టుకోండి, నేను రాయడం రాసిన KMN కొంకణి, మణిపురి, నేపాలి, ఓకేనా. 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003. ఇక్కడ 21, 71 యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? 92 వస్తుంది. ఈ విధంగా ఇందులో చూసుకుంటే మనకు BDMS మనకు మొత్తం గుర్తుండాల్సిన అవసరం లేదు, ఒక్క లెటర్ గుర్తున్నా చాలు. బోడో, డోగ్రి, మైథిలి వచ్చేసి సంతాలి. ఈ 4 అనేటివి మనకు 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో యాడ్ చేశారు. టోటల్గా 14+1+3+4 22 లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేశారు. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే, దీనిలో మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 2002లో
ఒడిస్సా ఉన్నది కదా, ఒడిస్సా లాంగ్వేజ్ని ఒరియా అని చేంజ్ చేసారు. ఓకేనా, ఇవ్వడం కూడా ఇది అమెండ్మెంట్ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ చేంజ్ చేసారు. మనకు నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజెస్ అండి. ఇక్కడ చెప్పేస్తాం మీకు, ఇక్కడనే అండ్ 8th షెడ్యూల్ కూడా కవర్ అవుతుంది. ఆర్డర్ వైజ్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వైజ్ చెప్తే గుర్తుండుకోండి. అస్సామీ ఫస్ట్ 14, ఇప్పుడు ఆల్రెడీ మీకు 8 చెప్పిన కదా. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ ఆర్ కాశ్మీర్. నెక్స్ట్ వచ్చేసి మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సంస్కృత్, తమిళ్. నెక్స్ట్ వచ్చేసి తెలుగు, ఉర్దూ. ఓకేనా, 14 ఉంటాయండి. తర్వాత 15 వచ్చేసి సింధీ, 16 వచ్చేసి నేపాలీ, 17 కొంకణ్, 18 వచ్చేసి మణిపురి. ఓకేనా, నైన్టీన్, 20, 21, 22. ఇక్కడ వచ్చేసి బోడో, BOD, బోడో, డోగ్రీ, MS, మైథిలి, సంతాల్. ఇవి 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1990 2003. మనకి ఈ 3 వచ్చేసి ఇవి నేపాలీ, కొంకణ్, మణిపూర్ వచ్చేసి 71 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992. సింధీ వచ్చేసి 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 21 1967. ఓకేనా, టోటల్గా 22 లాంగ్వేజెస్. మీకు నెక్స్ట్ వచ్చేసి మనకు క్లాసికల్ లాంగ్వేజ్ చూడండి. క్లాసికల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా 5 యాడ్ చేశారు కదా, అందు నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఇక్కడ ఇంత డెప్త్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకు షెడ్యూల్లో కూడా లాంగ్వేజెస్ అనేది 8th షెడ్యూల్లో కవర్ అయిపోతుంది, అందుకని ఇంత డెప్త్గా చెప్పడం జరుగుతుంది. క్లాసికల్ వచ్చేసి ఫస్ట్ తమిళ్ అండి, 2004. సంస్కృత్ 2005. కన్నడ 2008. అండ్ తెలుగు కన్నడ ఒకటేసారి. తర్వాత 2008 మలయాళం, 2013. తర్వాత ఒడియా 2014. సో ఈ 6 కాకుండా మనకు రీసెంట్గా యాడ్ చేసిన ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా యాడ్ చేసిన ఏం చేసింది 2024లో 5 యాడ్ చేశారు. ఏంటివి? మరాఠీ, బెంగాలీ, అస్సామీ అండ్ పాలి ప్రాకృత్. మనకి హిస్టరీలో బుద్ధిజం, జైనిజం వచ్చినప్పుడు పాలి ప్రాకృత్ అనేది వస్తాయండి, ఇవి చూసుకోండి. ఓకేనా, సో లాంగ్వేజ్ షెడ్యూల్స్ అయిపోయినాయి కదా. అండ్ మనకు లాంగ్వేజ్ సంబంధించి ఏ అమెండ్మెంట్ అంటే 21, 71 2 యాడ్ వేసుకుంటే 92. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1967,
ఓకేనా. 1967 ఇది 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ తర్వాత 71 వచ్చేసి 1992, 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసి 2003. ఓకేనా. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే మనకు పార్లమెంటు చట్టం చేసి కాన్స్టిట్యూషన్లో ఏ భాగానైనా సవరించవచ్చు అనేదాన్ని తీసుకొచ్చారు. సో ఆర్టికల్ 13 ఏంటంటే మనకు నెక్స్ట్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారో అప్పుడు ఆర్టికల్ 13కి విరుద్ధంగా ఉండొద్దు అనమాట, ఏ అమెండ్మెంట్ చేసినా అనేది. సో అదే ఆర్టికల్ 13 చెప్తుంది. అది మనకు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చేశారంటే 1971 ఇయర్లో ఫండమెంటల్ రైట్స్ని కూడా మనం అమెండ్ చేయొచ్చు అనేసి పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు అనేది ఆర్టికల్లో తీసుకొచ్చారండి. ఇది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. మనకు కేసెస్ చూసుకున్నప్పుడు ఇది డెప్త్గా చూసుకుందాం. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఏంది, మనకు అమెండ్మెంట్ చేయాలంటే ఏ ఆర్టికల్ 368. ఇది గుర్తుపెట్టుకోండి, పార్ట్ 18లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పార్లమెంట్ అనగానే పార్లమెంటు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఉన్న మనకు పార్లమెంట్ అనేది ఏర్పడుతుంది. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. అండ్ వీళ్ళు కాకుండా ఎలక్టెడ్ మెంబర్స్ కాకుండా లోక్సభలో ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కాకుండా అటర్నల్ జనరల్ ఉంటారు కదా 76 కాన్స్టిట్యూషన్. వీళ్ళు ఏంటంటే ఈ చర్చలన్నీ వినొచ్చండి, పార్లమెంట్ చర్చలని వినే అవకాశం అటార్నీ జనరల్ ఒక్కడికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఈ నేను చూసుకోండి, ఇందులో మనకు అటార్నీ జనరల్ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఇందులో ఇంకోటి ఏం చేశారంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971లో పార్లమెంటు చట్ట యాక్ట్ చేస్తుంది కదా, దాన్ని ప్రెసిడెంట్ కంపల్సరీగా అప్రూవ్ చేయాలి అనేది 24th తీసుకొచ్చారు. దీని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసారు. ప్రెసిడెంట్ తప్పనిసరి చేయాలా వద్దు అనేది తర్వాత మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేశారు. 24th అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి 26th పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటివరకు ఎక్కడ అడగలేదు. బట్ జస్ట్ ఏంటంటే మేబీ ప్రీవియస్ అంటే మనకు రాజరాజ చోళ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చే జనరేషన్ అంటే అమెండ్మెంట్ చేసినప్పుడు 1971 నుంచి ఇవన్నీ నేమ్కు ముందు ఏమీ ఉండకూడదు అనేది తీసుకొచ్చారు. ఓన్లీ భారతరత్న వచ్చిన వాళ్ళు తప్ప మిగతా ఏ ఒక్కరు కూడా నేమ్ ముందు ఏది మెన్షన్ చేయకూడదు అనేది 363 ఆర్టికల్ ఏ ద్వారా తీసుకురావడం జరిగింది. అని 291, 362 ఇది రద్దు చేశారు. అండ్ ఇది పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే రాలేదు బట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చిందండి బుల్లెట్. పక్క ఈ అమెండ్మెంట్లో చాలా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది 42nd. దీన్ని ఇంకోటి ఏంటంటే మినీ కాన్స్టిట్యూషన్. చాలా చాలా పెద్ద అమెండ్మెంట్ అండి. ఇందులో మనకు ప్రియాంబుల్లో ఏం చేశారు, ఇక్కడ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేది యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారు, మనకు లోక్సభలో మెంబర్స్ని ఏం చేశారు 5 years నుంచి 6 years వరకు కాలపరిమితి టెన్యూర్ పెంచారు. తర్వాత మనకి దీన్ని మళ్ళీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ 6 నుంచి 5 తీసుకొచ్చారండి. అండ్ మనకు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ ఇయర్ ఇంపార్టెంట్ 1976. అండ్ 44 ఇంపార్టెంట్. మనం 42 అయిపోయిన తర్వాత 44కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అని మీకు మెన్షన్ చేసాను. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏం చేశారు, పార్ట్ 4A అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఎన్ని ఉంటాయి, 11 ఉంటాయి కదా, ABCD అని 11 ఉంటాయి మనకు. ఇవి ఇంపార్టెంట్. 11 ఏంటంటే అంటే ఇవి ABCDK అని ఉంటాయండి 11. రీసెంట్ 2014లో ఇది ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా. డ్యూటీస్లో K అనేది ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, అన్నీ కాదు. మళ్ళీ ఇంకోటి ఏ ఆర్టికల్ 51Aలో ఉంటాయి అవి కూడా. 51A పార్ట్ 4A. ఓకేనా. చెప్పిన కదా లోక్సభ మరియు రాష్ట్రసభల పదవీ కాలం టెన్యూర్ 5 years నుంచి 6 years చేశారు. ఆ తర్వాత 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ 5 years మార్చడం జరిగింది.
మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమడుగుతాడు, ఏ ఇయర్ ఏ అమెండ్మెంట్, దాన్ని ఏమని పిలుస్తారు. అండ్ సోషల్, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రియాంబుల్లో చేంజ్ చేశారు. యాక్చువల్లీ ప్రియాంబుల్ ఒకే ఒక చేంజ్ చేసింది ఎప్పుడు అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇప్పటివరకు ఎప్పుడు చేంజ్ చేయలేదండి. మళ్ళీ నెక్స్ట్ Part 4 యాడ్ చేశారు, 51 ఆర్టికల్ యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978. ఇక్కడ ఎవరు ఉంటారండి, మనకు ఇందిరాగాంధీ గారు ఉంటారు పిఎంగా. నెక్స్ట్ మనకు బీజేపీ గవర్నమెంట్, అంటే మనకు బీజేపీ అని కాదు, కూటమి, ఎన్డీఏ కూటమి, మొరార్జీ దేశాయ్ గారు వస్తారు. ఆ తర్వాత 42లో చేసినవన్నీ మళ్ళీ 44లో క్యాన్సిల్ చేసుకుంటూ, అంటే అన్నీ కాదు, కొన్ని ఏవైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు అనమాట. ఇప్పుడు 6 years నుంచి 5 years చేసారు. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, రైట్స్ ఉన్నాయి కదా, దాన్ని చేంజ్ చేయడానికి మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి అవకాశం లేదని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 308 అంటే మనకు దేని గురించి అంటే చెప్తాను. మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్, ఇట్లా 6 ఉన్నాయి కదా. 6లో అంతకుముందుకు 7 ఉన్నాయండి. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978 కంటే ముందు మనకు 7 ఉన్నాయి. 7th ఏంది, రైట్ టు ప్రాపర్టీ. 31 ఆర్టికల్ అనేది తీసేసి మనకి ఏం చేసి 300 ఆర్టికల్లో చేర్చారు. లోక్సభ సీట్స్, అసెంబ్లీ టెన్యూర్ 6 years నుంచి 5 years చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని ఉంటుంది కదా, ఇంటర్నల్ ఎమర్జెన్సీని ఈ అమెండ్మెంట్లో ఏం చేసినా అంటే ఇట్లా అంటే బాగుండదు అనేసి ఆర్మ్డ్ రెబిలియన్ అని చేంజ్ చేశారు. మనకి ఎమర్జెన్సీ ఎన్నిసార్లు వచ్చింది, 3 times వచ్చింది. ఇందిరాగాంధీ టర్మ్ పీరియడ్లోనే రెండు సార్లు వచ్చిందండి. అంతమందికి మనకు ఒకసారి వచ్చింది. 1965 ఇండో చైనా వార్ అప్పుడు, 1971 అప్పుడు మళ్ళీ ఇండియా చైనా వార్ ఉంటాయి కదా, అప్పుడు ఒకసారి వచ్చింది. ఒకసారి ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు మనకు ఎవరో రబ్బర్ స్టాంప్ అంటారు, ప్రెసిడెంట్ ఉంటారు. అప్పుడు ఏంటంటే పిఎం ఎట్లా చెప్తే అదే విధంగా వినేవాడు. నెక్స్ట్ వచ్చేసి మనం 44, 42 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 42 పక్కా ఇంపార్టెంట్, చూసుకోండి. 52 కూడా ఇంపార్టెంట్ అండి మనకు. 1984లో ఇందిరాగాంధీ చనిపోతారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు 1985లో గెలుస్తారు, 1989లో చనిపోతారు. నళిని అనే హ్యూమన్ బాంబ్ అయ్యి ఎవరికి మనకు తమిళనాడు అండ్ శ్రీలంక జనరల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చనిపోతాడు, 1989లో చనిపోతాడు. సో ఈయన ఉన్న టైం పీరియడ్లో ఏం చేసిండంటే 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాంటీ డిఫెక్షన్లో తీసుకొచ్చిండు. యాంటీ డిఫెక్షన్లో ఇది దేని గురించి చెప్తుందంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బీజేపీ, ఐఎన్సీ, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, బీజేపీలో గెలిచిన క్యాండిడేట్స్ ఐఎన్సీలో జాయిన్ అయ్యారు గెలిచిన తర్వాత. సో అది దేనికి ఎందుకు వస్తుంది, యాంటీ డిఫెక్షన్లా వస్తుంది. ఇట్లా కాకుండా ఒక కూటమి, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఒక 20 members ఉన్నారు అనుకో, 50 members గెలిచారు. ఇందులో నుంచి డైరెక్ట్ 20 members అనేది ఐఎన్సీకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది చెల్లుబాటు కాదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. దీనివల్ల యాంటీ డిఫెక్షన్ లా కోసం మన వాళ్ళు 1985లో 52nd అమెండ్మెంట్ చేసి అండ్ దీనికి ఒక షెడ్యూల్ యాడ్ చేసి 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా అనేసి. ఓకేనా, ఇక్కడనే షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అవుతాయి అండ్ అమెండ్మెంట్ చేసినాయి. అండ్ మళ్ళీ షెడ్యూల్లో కూడా మీకు రివైజ్ చేస్తాను. ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇది కూడా 1988 రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఏజ్ అనేది 21 years ఉండే. 88 కంటే ముందు 20 years నుంచి 18 yearsకి చేసిండు. ఓకే, ఇంతే మనకి ఇందులో కావాల్సింది ఇంతే. అండ్ అమెండ్మెంట్ రాకుంటే 61 అమెండ్మెంట్ రాకుంటే మనకి ఏమొస్తుంది, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ వస్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ మనకి ఇక్కడ నుంచి చెప్తుంది 324 ఆర్టికల్ నుంచి 329 వరకు చెప్తుంది. అందులో మనకు 326 అనేది ఏజ్ చెప్తుంది అనమాట. ఓటు వయోజన హక్కు ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఇయర్స్కి వస్తుంది అనేది 326 ఆర్టికల్ చెప్తుంది. ఓకేనా, ఇంతే అండి.
ఈజీ ఉంటుంది, మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఇయర్ అమెండ్మెంట్ మెయిన్ థీమ్ ఏంది, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది దానికి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్. దేనికోసం అంటే నేషనల్ క్యాపిటల్ ఉన్నది కదా ఢిల్లీకి కొన్ని యూనియన్ టెరిటరీ అయినా సరే కూడా స్టేట్ ప్రొవిజన్ లేక కొన్ని ప్రొవిజన్స్ తీసుకొస్తారు. అట్లా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీకి ఏంటంటే యూనియన్ టెరిటరీ కదా, సెంట్రల్ కంట్రోల్లో ఉండాలి. బట్ ఇదేంటి, ఢిల్లీ ఏంటంటే సెంట్రల్ కంట్రోల్ కాదండి, దీనికి అసెంబ్లీ ఉంది. ఢిల్లీకి అసెంబ్లీ ఉంది, 70 సీట్స్ ఉన్నాయి. ఇందులో 10% అంటే 7 ఏంటంటే మినిస్ట్రీస్, 7 మెంబర్స్ మినిస్ట్రీస్ ఉంటారు. ఓకేనా. అన్నిటికీ ఏంటంటే మనకు మినిస్ట్రీస్ అనేది మినిమం 12 ఉండాలి. బట్ ఢిల్లీకి ఒకటి స్పెషల్ ప్రొవిజన్ కదా, 12 ఉంటారండి, 7 ఉంటారు. ఓకేనా. ఆ తర్వాత మిగతా వాటికి పోల్చి మినిమం 12 ఉంటారు అండ్ 15% దాటొద్దు. ఓకేనా. మినిస్ట్రీ అనేది 15% దాటంటే ఎంపీలు కాదండి, స్పెషల్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇట్లా ఉంటారు కదా, ఇట్లా 15% అనేది దాటకూడదు అండ్ 12 కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా. 16 ఇప్పుడు ఎగ్జామ్ బయటలో మనకు అడిగేది ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ వేరే కలర్లో మెన్షన్ చేశాను ఎగ్జామ్ పాయింట్. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1991, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ మనకి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ 239A 239B. దేని గురించి అనేది ఆర్టికల్స్లో మళ్ళీ మీకు ఆర్టికల్ వీడియో చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. టూ 239A ఉన్నది కదా, ఇది వచ్చేసి మనకు 70 సీట్స్ అండ్ 7 మినిస్ట్రీస్ అంటారు కదా. అండ్ బి వచ్చేసి 239AB వచ్చేసి మనకేం చెప్తుందంటే ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ వస్తుంది కదా, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఢిల్లీకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయని 239 చెప్తుంది. ఓకేనా. 69 అయిపోయింది కదా, నెక్స్ట్ మనకు 73rd ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్లోనే మళ్ళీ ఇంపార్టెంట్ ఏందనేది లాస్ట్ పేజ్లో మీకు మళ్ళీ మెన్షన్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ జస్ట్ మనకు 2 minutes 3 minutes ఉంటాయి కదా, 2-3 minutes చూసుకున్న క్విక్ రీజన్ లెక్క అయిపోతుంది కదా, చూసుకుంటే సరిపోతుంది. 73rd వచ్చేసి పంచాయతీరాజ్, మనకు 1992లో వచ్చింది పంచాయతీరాజ్. అండ్ పార్ట్ 9 అండి, పార్ట్ 9 తీసుకొచ్చారు. పార్ట్ 7 క్యాన్సిల్ చేసిన తర్వాత పార్ట్ 9 తీసుకొచ్చారు 1992లో. అండ్ మనకి పార్ట్ 9 ఎలా అంటే పార్ట్ 9 వచ్చేసి పంచాయతీస్ కదా, పార్ట్ 9A వచ్చేసి మనకేం చెప్తుంది, మున్సిపాలిటీస్. మీకు నెక్స్ట్ అమెండ్మెంట్లో వస్తుంది 74లో. అండ్ పార్ట్ 9B వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్. ఇది గాంధీ గారి యొక్క వాదితం అండి, కోఆపరేటివ్ సొసైటీస్. దానికి కూడా ఒక ఆర్టికల్ ఉంటుంది 91 అనేది. 91 అమెండ్మెంట్ అనేది మీకు నెక్స్ట్ అమెండ్మెంట్లో ఉంది, అది కూడా చెప్పేస్తా. ఓకేనా. సో మనకు 73rd ఇంపార్టెంట్ దేనికంటే పంచాయతీరాజ్ అనేది తీసుకొచ్చారు అండ్ పార్ట్ యాడ్ చేసారు. పంచాయతీరాజ్ షెడ్యూల్ వచ్చేసి మనకు 11th షెడ్యూల్ అండి, 11th షెడ్యూల్ పంచాయతీరాజ్లో యాడ్ చేసారు. అండ్ ఇక్కడ మనకు క్వశ్చన్ మిస్ అయినా డేస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ ఉంటాయి కదా, అక్కడ వస్తుంది మనకి. ఎప్పుడు 24th ఏప్రిల్ 1993, 92లో బిల్ పాస్ అయినా మనకు అప్రూవల్ అంటే అమల్లోకి వచ్చింది 24th ఏప్రిల్ 1993లో అమల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. మనకు 92 అని మెన్షన్ చేశాడు, ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. అండ్ డేట్ అందరూ ఏంటంటే పంచాయతీరాజ్ గుర్తుపెట్టుకుంటారు కానీ మీకు 74 చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు అమెండ్మెంట్ అందులో చెప్తా చూడండి. మనకు 74 కూడా ఇంపార్టెంట్ అండి, మున్సిపాలిటీస్. ఇది కూడా 1992 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్. అంతే. దేనికి ఈ అమెండ్మెంట్ ఏం చేశారు, ఏ ఇయర్, ఆబ్జెక్ట్ ఏంది అంతా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 74 1992 మున్సిపాలిటీస్. పార్ట్ 9A ఇక్కడ మనకు ఆర్టికల్స్ వచ్చేసి 243P to 243ZG కదా. మనకు 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 73 మెన్షన్ చేశారు. మనకు 73 ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే 243A నుంచి 243
ఓ వరకు ఉంటాయండి. ఇక్కడ మనకి ఇక్కడ పీ నుంచి ఉన్నాయి కదా, ఇక్కడ ఓ వరకు ఉంటాయి. అండ్ 29 సబ్జెక్ట్స్ తోటి, అంటే మనకు పంచాయతీలో ఏమేమి ఉంటాయి అనేది 29 ఆబ్జెక్ట్స్ తోటి మనకు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. ఇది మన డేస్ ఇంపార్టెంట్ అండ్ అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇయర్ చూసుకుని 1992 మనకు, అండ్ 1992 బిల్ పాస్ అయింది, కానీ మనకు అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1993లో అమల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. మనకు పంచాయతీరాజ్ డే అందరికి గుర్తుంది 24 ఏప్రిల్ అని. అండ్ మనకు మొన్న ఏపీలో ఒక క్వశ్చన్ ఏమడినంటే మున్సిపాలిటీస్ డే అడిగిండు ఎప్పుడనేది. ఎప్పుడు మన 1993లో అమల్లోకి వచ్చింది డే ఎప్పుడు, 1 జూన్ 1993 ఇంపార్టెంట్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. 12 షెడ్యూల్ అండ్ 18 సబ్జెక్ట్స్ మనకి ఇది అడిగే అవకాశం ఉంటుందండి. ఇందులో కొన్ని ఏముంటాయంటే 243 ఐ వచ్చేసి దీని గురించి ఫినాన్స్ గురించి చెప్తుంది. 243K వచ్చేసి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, దాని గురించి చెప్తుంది. 243A వచ్చేసి గ్రామ సభ. ఓకేనా, ఇవి ఉంటే ఒకసారి చూసుకోండి, ఉండే చెప్తే అయిపోతుంది. ఆర్టికల్ చూసుకున్నప్పుడు మీకు అందులో ఉంటుంది క్లియర్గా. మళ్ళీ మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తే కదా, అందులో క్లియర్గా చెప్తా ప్రతి ఒక్కటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు. ఓకేనా, మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాబట్టి అమెండ్మెంట్ నుంచి మాత్రం డిస్కషన్ చేస్తే గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో చాలా వచ్చినాయి. ఇందులో కూడా 42 లేకనే మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే 2011 ఉన్నాయి కదా, డీలిమిటేషన్ కమిషన్ ఎవ్రీ 10 years చేయాలి. బట్ 2026లో ఏమైందంటే చేయలేదండి. యాక్చువల్గా ఏం చేయాలి, 2011లో మనకి ఎలక్షన్ అయ్యాయి కదా, 2021లో చేయాలి. బట్ దీన్ని 2026 వరకు పొడిగించారు. బట్ ఇప్పటివరకు ఇంకా డీలిమిటేషన్ కమిషన్ చేయలేదండి. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ దేని గురించి చేస్తారు, ఇప్పుడు మనకి ఎంపీ సీట్స్ ఉంటాయి కదా, లోక్సభ మనకి ఎన్ని ఉన్నాయి, 543 ఉన్నాయి. బట్ పబ్లిక్ ఎక్కువ అయ్యారు, ఓటర్స్ ఎక్కువ అయ్యారు, బట్ ఎంపీ సీట్స్ తక్కువ ఉన్నాయి. అందులో మళ్ళీ మనకు 1/3 ఉమెన్ రిజర్వేషన్ కదా. సో ఇట్లా వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏంటంటే, ఇంతమంది ఎంపీలకు ఎగ్జాంపుల్ 100 మంది పీపుల్స్ ఉంటే వాళ్ళకి ఒక ఎంపీ ఉండాలి. ఈ విధంగా మనకు డీలిమిటేషన్ కమిషన్ తీసుకొచ్చి సీట్లు పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, మన సౌత్ స్టేట్స్లో ఏం చేశారంటే, ఫ్యామిలీ కంట్రోల్ అంటే మనకు ఆపరేషన్స్, బర్త్ రేట్ ఎక్కువ కాకుండా మన దగ్గర ఏం చేశారు, అప్పట్లో ఎలక్షన్లో గెలవాలంటే ఓన్లీ 2 childs ఉండాలి అనేసి ఇట్లా తీసుకొచ్చారు. ఈ డీలిమిటేషన్ వల్ల ఏమైందంటే సౌత్లో పాపులేషన్ తగ్గింది. బట్ నార్త్ ఏమైంది, నార్త్లో పాపులేషన్ ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. డీలిమిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, నార్త్లో ఎంపీ సీట్స్ పెరుగుతాయి, బట్ సౌత్లో పెరుగు. అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ కంట్రోల్ అంతా నార్త్ వైపు వెళ్ళిపోతుంది. సౌత్ స్టేట్స్ డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో సౌత్ వాళ్ళు ఏం చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్కి ఒప్పుకోవట్లేదు. ఓకేనా, ఇదే అండి డీలిమిటేషన్ పెద్ద ఏం లేదు. 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2001 మనకి ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇదే డీలిమిటేషన్. అండ్ మనకు కొన్ని ఆర్టికల్స్ సవరించారు 82 and 170. ఓకేనా, 2001 సెన్సెస్ ఆధారంగా వేసారు, 2011లో సెన్సెస్ అయినాయి. అండ్ మనకు 2021లో కాలేదు, 26లో అవుతాయన్నారు. మరి చూద్దామండి. ఓకేనా, ఇందులో వచ్చేసి మనకి ఇంకా 86లో ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తాను మీకు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారండి 21A. రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు 21A. మనకు 21A ఏం చెప్తుంది, జీవించే హక్కు, రైట్ టు లివ్ అని చెప్తుంది అనమాట. ఏ విధంగా అయినా జీవించాలి. 21A వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు మనకు 2001లో. అండ్ ఇంకోటి ఏం చెప్పారు, మనకి డీలిమిటేషన్ కమిషన్ చేసినప్పుడు నెక్స్ట్ 25 years వరకు మళ్ళీ సీట్లు ఏంది పెంచడానికి అవకాశం లేదనేసి ఫస్ట్ చెప్తారనమాట. సో ఇది కూడా 2026 వరకు పొడిగించారు. ఆ తర్వాత మనకు ఉమెన్ రిజర్వేషన్ ఉన్నది కదా, ఉమెన్ రిజర్వేషన్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024లో అప్రూవ్ చేసి ఇది ఏ విధంగా అవుతుంది అనేది నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు డైలీ అప్డేట్ ఇస్తారు కదా, అందులో డీలిమిటేషన్ కమిషన్ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 6 to 14 years వరకు కంపల్సరీ
ఎడ్యుకేషన్ అందించాలి అనే దానికోసమే మనకు 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటి మనకి ఇది ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఫండమెంటల్ డ్యూటీస్ 51A కదా, 51A పార్ట్ 4A ఇందులో 11 ఉంటాయి. 11లో మనకు కే వచ్చేసి 11th కే అనేది ఇప్పుడు పేరెంట్ లేకుంటే గార్డియన్ ఉంటారు కదా, చిల్డ్రన్స్ కంపల్సరీగా 0 to 6 కాకుండా 6 to 14 years వరకు ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలనేది పేరెంట్ అండ్ గార్డియన్ బాధ్యత అనేది మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో చెప్తుందండి. ఫండమెంటల్ డ్యూటీస్ కేలో 6 to 14 years ఏంటంటే గవర్నమెంట్ కంపల్సరీగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ 6 to 14 years వాళ్ళకి గవర్నమెంట్ అందించాలనేది 21A చెప్తుంది. ఓకేనా. మనకి ఇక్కడ ఇంకోటి వచ్చేసిందండి 41A అనేది కూడా డిఫెక్ట్ అవుతుంది ఇందులో, అంటే చేంజ్ చేసారు అనమాట. 45A అనేది కూడా ఎడ్యుకేషన్ గురించి. 45A ఏమని చెప్తుంది, చైల్డ్ కేర్. చైల్డ్ కేర్ అండి 45A వచ్చేసి 0 to 6 years. అంగన్వాడీ లేదా అంగన్వాడీ అది చైల్డ్ కేర్. ఓకేనా. 84 ఇంపార్టెంట్. ఇక్కడ 89లో ఏం చెప్తారంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి ఏంది కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మనకు 1984లో చేస్తారు, అంటే రెండింటికి కలిపి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కలిపి ఒకటే కమిషన్ చేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ మనకు 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్కి సపరేట్ కమిషన్ చేసి సపరేట్ కమిషనర్స్ ఉంటారండి. దీనికి 3 years ఉంటారనమాట కమిషనర్లు. అండ్ ఓబీసీ కూడా మనకు 2018లో 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉన్నాయి కదా, మనకు ఓబీసీ వాళ్ళకి కూడా అట్నే కమిషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఇది మనకు ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఇందులో ఆర్టికల్ 338 వచ్చేసి నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్, 338A వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్ ట్రైబ్స్, అండ్ 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ది ఓబీసీ. ఇది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 91st 2003 ఇది ఏం చెప్తుందంటే మనకు లోక్సభ, స్టేట్ అసెంబ్లీ, ఇందులో మినిస్ట్రీ అనేది మినిస్టర్ అని చెప్పిన ఎడ్యుకేషన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇట్లా అనేది 15% దాటకూడదు. అంటే మనకు ఉన్న సీట్లలో 543 ఉన్నాయి కదా, 15% అంటే ఎంత, ఒక 54, ఇంకొక 5% అంటే అప్రాక్సిమేట్గా 26 వేసుకోండి, 80 మినిస్టర్స్. ఇంత దాటకూడదు. 15 మినిమం 12 మినిమం 12 మినిస్టర్స్, మ్యాక్సిమం 15%. 12 మెంబర్స్ అండి. ఇది 15% ఉన్న సీట్లలో 15% మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ 15%. కొత్త ఆర్టికల్ 71, 75(1)(a), 75(1)(b) ఇవేమో లోక్సభ, 164, 164(b) ఇదేమో స్టేట్ ఎలక్షన్స్, ఆ స్టేట్ అసెంబ్లీ. ఇది వచ్చేసి ఢిల్లీ అనేది స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా దానికండి. కోఆపరేటివ్ సొసైటీస్ ఇందాక మీకు చెప్పిన కదా, 9th part B అని కోఆపరేటివ్ సొసైటీస్. ఇది 2011 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో
97 కాన్స్టిట్యూషన్ 2011 ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ చూడండి 91 క్లాస్ 1C. 91 అనేది మనకు రైట్ టు ఫ్రీడమ్లో వస్తుంది. మీకు ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు 91(1)C అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు అమెండ్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇందులో చెప్పాల్సి వస్తుంది. 91 ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అండి 91C, ఎందుకంటే సబ్ ఆర్టికల్స్ 2 ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్. మనకు 73 వచ్చేసి పంచాయతీ, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసి మున్సిపాలిటీ కదా, 97 వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ కదా, 243 ఆర్టికల్స్ ఉన్నాయి కదా మనకు. 73rd అమెండ్మెంట్ పంచాయతీరాజ్ 243 నుంచి ఓ వరకు ఉంటాయి. మున్సిపాలిటీస్ వచ్చేసి 243P నుంచి ZG వరకు ఉంటాయి. అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ 243 ZG నుంచి ఇక్కడ ZG వరకు అయిపోయినాయి. ZH నుంచి ZT వరకు ఉంటాయి అన్నమాట. సేమ్ ఉంటాయండి అన్నిటికీ, మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అంటే ఈ ఆర్టికల్స్లో ఇది గ్రామ సభ ఉంటుంది కదా, మున్సిపాలిటీకి సంబంధించిన మీటింగ్స్ ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. కోఆపరేటివ్ సొసైటీ అనేది గాంధీవాదంగా మనకు ఫండమెంటల్ డిపిఎస్పి చూసినప్పుడు మనకు గాంధీవాదం కింద వచ్చినప్పుడు మనకు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది గాంధీ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా, గాంధీ కింద గాంధీ థాట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 99th మీకు ఆల్రెడీ చెప్పింది కదా ఆల్రెడీ ఇంతకుముందుకు. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014. అండ్ నాకు డిస్ప్యూట్స్ అవుతాయండి. 2015లో సుప్రీంకోర్టు అనేది దీన్ని తీసేస్తుంది. దీన్ని నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇది తీసేస్తుందండి. తీసేసి మనకు 2015లో మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ ఏర్పాటు చేసుకొని CJIలని అండ్ హైకోర్టు జడ్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జెస్ అనేది కొలీజియం సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. ఓకేనా, 2015లో కొలీజియం సిస్టమ్ కొనసాగుతుంది. అదే NJSC రద్దు చేసి కొలీజియం సిస్టమ్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు షెడ్యూల్స్ అండి. షెడ్యూల్స్ చెప్పినా షెడ్యూల్స్ ఇది ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది మనకు ఫస్ట్ 8 ఉండే. ఎప్పుడు 1950 జనవరి 26 కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు 8 ఉండండి. తర్వాత మీకు షెడ్యూల్స్ ప్రతి షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందులో అమెండ్మెంట్స్ యాడ్ అయినాయి కూడా మీకు మెన్షన్గా చెప్తాను. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది మనకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు బౌండరీస్ ఉంటాయి కదా, స్టేట్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది. ఈ బౌండరీస్ అనేది ఫస్ట్ షెడ్యూల్ కింద వస్తుంది. ఓకేనా, ఇట్లా సెకండ్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రపతి, గవర్నర్, న్యాయమూర్తులు అంటే ప్రెసిడెంట్, గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళ శాలరీస్ అనేది షెడ్యూల్ 2 ద్వారానే పార్లమెంట్ అనేది పెంచడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, షెడ్యూల్ 3 వచ్చేసి ఓత్ అండ్ అఫర్మేషన్. ఇక్కడ మీరు రాష్ట్రపతి, గవర్నరు అండ్ CJI వీళ్ళు ఓత్ ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, వాళ్ళు ఎవరి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది షెడ్యూల్ 3 అనేది చెప్తుందన్నమాట. మనకు ప్రెసిడెంట్ ఉన్నది కదా, ఆయన CJI దగ్గర చేస్తాడు. CJI లేకుంటే అడిషనల్ CJI ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఓకేనా, గవర్నర్ వచ్చేసి హైకోర్టు జడ్జెస్ దగ్గర, ఈ విధంగా. ఓకేనా, 4th షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభ రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు అండి. ఇది మనకి ఏది చెప్తుంది 80 ఆర్టికల్ 80లో రాజ్యసభ గురించి చెప్తుంది. ఓకేనా, 5th షెడ్యూల్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు. ఇది ఏంటంటే 10 స్టేట్స్ ఉంటాయండి. వీటికి కొంచెం స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. అవి 5th షెడ్యూల్లో ఉంటాయి మనకు. 6th షెడ్యూల్ వచ్చేసి సేమ్ 5th షెడ్యూల్లో 10 స్టేట్స్ ఉన్నాయి కదా, ఇందులోని మళ్ళీ 4 స్టేట్స్ ఉంటాయి. ఇది మనం AMTM అని గుర్తుపెట్టుకుంటాం. అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ. ఓకేనా, ఇక్కడ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వీటికి ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్. మనం ఆ స్టేట్కి ఎంట్రీ కావాలంటే మన ఇష్టం వచ్చినట్టు కాదండి. అస్సాంలో స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత నా స్టేట్కి ఎంట్రీ
అంటే నార్మల్గా అన్ని స్టేట్స్కి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే స్టేట్ ఏంటంటే టోల్ ఉంటుంది కదా అక్కడ చెక్. అస్సాం ఏంటంటే ఆ విధంగా అండి, ఇప్పుడు పర్టికులర్ ఒక ఏరియాకి పోవాలంటే ఆ ఏరియా పర్మిషన్ కూడా కావాలి. మనం ఇండియాకి రావాలంటే ఇండియా పాస్పోర్ట్ ఉంటుంది, ఇండియాకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి స్టేట్కి ఇట్లా వెళ్తాం కదా, అట్లా అస్సాంకి వెళ్ళలేము మనం. అస్సాంకి ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, అది మనం ఆర్టికల్ 6లో చెప్తారు. ఇండెప్త్ ఏం ప్రొవిజన్స్ ఉంటాయి ఏంటి అని అవేం అడగరు. జస్ట్ ఏంటంటే 6th షెడ్యూల్లో సేమ్ మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అనేది. 5th షెడ్యూల్లో 10 స్టేట్స్ ఉంటాయి, 6th షెడ్యూల్లో ఓన్లీ 4 స్టేట్సే ఉంటాయి. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి AM TM అని ఉంటాయి. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7th షెడ్యూల్ మనకు ఎడ్యుకేషను, అగ్రికల్చరు, కరెంటు ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే స్టేట్ లిస్ట్లోకి వస్తాయా, సెంట్రల్ లిస్ట్లోకి వస్తాయా. యూనియన్ లిస్ట్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్, ఈ రెండింటి కిందకి వస్తానే 7th షెడ్యూల్ చెప్తుంది. ఓకేనా. మనకి ఎడ్యుకేషన్ అనేది దేని కిందకి వస్తుందండి, స్టేట్ అండ్ సెంట్రల్ లిస్ట్ రెండింటి కిందకి వస్తుంది. సో ఆ విధంగా 8th షెడ్యూల్ మీకు ఆల్రెడీ లాంగ్వేజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజెస్, మళ్ళీ 14+1+3+4 కదా. మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు ఆల్రెడీ అంతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇక్కడ టైం లాగ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 9th షెడ్యూల్ మీకు భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎవరి దగ్గర అయితే బల్క్గా ల్యాండ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం లేని వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు ల్యాండ్ ఇచ్చింది. అది 9th షెడ్యూల్లోని ఇది ల్యాండ్ రిఫార్మ్స్ కింద తీసుకొచ్చారండి. తర్వాత 10th షెడ్యూల్ మనకు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదా, 1985లో తీసుకొచ్చారు. అండ్ ఏ అమెండ్మెంట్ కిందకి వచ్చింది 10th షెడ్యూల్ అనేది మనకు మీకు అమెండ్మెంట్స్లో చెప్పానండి ఆల్రెడీ. 1985లో వచ్చింది కదా. 11th షెడ్యూల్ వచ్చేసి మనకు పంచాయతీరాజ్, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992. ఇది 1985 అమెండ్మెంట్ వచ్చేసి 61 అండి, యాంటీ డిఫెక్షన్లో. ఓకేనా, సారీ 61. సారీ అండి 61 52. ఇక్కడ నాకు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 2 తీసుకొస్తారు, 52nd ఒకటి, 61 ఒకటి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ అండి, కన్ఫ్యూజ్ కాకండి. 52 వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ కాదండి, సారీ. 52nd వచ్చేసి యాంటీ డిఫెక్షన్లో. 61 వచ్చేసి మనకు ఏజ్ ఉంటుంది కదా, 21 years నుంచి 18 years చేసారు కదా, అది. నెక్స్ట్ వచ్చేసి 73rd మీకు చెప్పినా కదా, 1992. 74 1992 మనకు అమల్లోకి వచ్చింది 24th April 1993లో అమల్లోకి వచ్చింది. ఇది 1st June 1993. మున్సిపాలిటీస్ 74 కాన్స్టిట్యూషన్ 12th షెడ్యూల్ కిందకి వస్తున్నారు. మనకు అమెండ్మెంట్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 9th షెడ్యూల్. 52nd కాన్స్టిట్యూషన్ 1985 10th షెడ్యూల్ అండి. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 11th షెడ్యూల్. 74th వచ్చేసి 12th షెడ్యూల్. మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఇయర్, అమెండ్మెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏ షెడ్యూల్ అనేది గుర్తుపెట్టుకోండి షెడ్యూల్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని పర్టికులర్గా ఎగ్జామినేషన్ స్టేట్ చేసి అడిగే కొన్ని అమెండ్మెంట్స్ ఏంటంటే గుర్తుంచుకోండి. 21 ఒకటి, 84 ఒకటి, 52, 61. ఇయర్ ఇది ఎప్పుడు 21st కాన్స్టిట్యూషన్ 1967. 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు 2001. 52 వచ్చేసి 1985. 1988 ఇది ఏజ్ గురించి, ఇది ల్యాండ్ మనకు 40 ప్రేంపులు. 84 వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు కదా, అది. 51 వచ్చేసి హిందీ లాంగ్వేజ్ యాడ్ చేశారు కదా, అది. 73 ఒకటి 1992 పంచాయతీరాజ్. 74 వచ్చేసి మున్సిపాలిటీస్ 1992. ఆ తర్వాత 99 ఇంపార్టెంట్ అండి, కొలీజియన్ సిస్టమ్. ఇక్కడ డిస్ప్యూట్స్ వచ్చినాయి కదా సుప్రీంకోర్టు, పార్లమెంట్కి, ఇది ఇంపార్టెంట్ చూసుకుని ప్రతి ఒక్కరు. ఆ తర్వాత 100 నుంచి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. 100 ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకేనా, ఇప్పుడు 2005. తర్వాత 101 GST 2016, బట్ మన అమల్లోకి వచ్చింది 1st July 2017. ఓకేనా. ఓకే అండి, పేజెస్లో ఇక్కడ రబ్ చేసి మళ్ళీ తర్వాత మనకు వచ్చేసి 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 103, 104, 105, 106. 106 ఏంది,
2024లో వచ్చింది కదా, 1/3 రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్. 105 వచ్చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. 104 వచ్చేసింది ఓబీసీకి అనేది కమిషన్ తీసుకొస్తారు, కాన్స్టిట్యూషనల్ పరంగా చట్టం చేస్తారు. 103 అనేసి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళకి కొన్ని ప్రొవిజన్ తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఎందులో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి దాంట్లో 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఓకేనా. వన్ నాట్ ఫోర్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ చెప్తాను కదండి, మన కరెక్షన్స్ ఉంటే చేసుకోండి. ఓబీసీ కాదు ఇక్కడ, ఎస్సీ ఎస్టీకి స్పెషల్ ప్రొవిజన్స్ అంటే సపరేట్ తీసుకొచ్చి వీళ్ళ కోసం ఏంటంటే 10% రిజర్వేషన్ ఉన్నది కదా ఎంపీ ఎమ్మెల్యే సీట్స్లో, అసెంబ్లీలో, పార్లమెంట్, లోక్సభలో, అది 10% అండి. 102 వచ్చేసి ఓబీసీ కమిషన్ తీసుకొస్తారు ఓబీసీ 2018లో వీళ్ళకు. ఓకేనా, క్లియర్ అండి. ఓకే, మనకు ఓబీసీ కమిషన్ దేనికి తీసుకొస్తారు 338B అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి, ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. ఓకేనా. ఎగ్జామ్స్ మనకి ఇంపార్టెంట్ కూడా మీకు లాస్ట్లో మెన్షన్ చేశాను కదా. మీకు పీడిఎఫ్ అనేది చందు బ్లాగ్స్ అని టెలిగ్రామ్కి వెళ్తే, లేకపోతే మన యూట్యూబ్లో కింద కూడా మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, చూడండి పీడిఎఫ్ కావాలంటే. థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా సెండ్ చేయండి. ఓకేనా.